ఎంత ఉండేది, ఎంత పెరిగిపోయింది నీ గ్యారేజీ. సరేగా గురు, ఏంటి సడన్ గా వచ్చావు? ఏందది? కంగారు పడ గురు, స్కూటర్ సౌండ్ అంతే. ఓహో, ఎందుకు విషయం ఏంటో చెప్పు. మనూరు తోట బంగ్లా ఉండలా? అవును, బాబురెడ్డి గారిది. ఆయన్ని కలుసుకోవాలి. ఏం వంటలో పని దొరికిందా? మంచిదే, వెంటనే దూరిపో. దూరిపోవడానికి అదేమన్నా పామా? నేను పని చేయడానికి రాలేదు, పెళ్లి చేసుకుందామని వచ్చాను. నిజమా? ఇంతకే పిల్లవరు గురు? ఇంకెవరు, ఆ బాపిరెడ్డి కూతురే. ఇదేటిది, కట్ల పొంగ కాటేసినట్టుగా అలా పడిపోయాడు బాబు. మరి నువ్వు ఇచ్చిన షాక్ అలాంటిది. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడ తగిలింది గురు? మొన్న మన ఊరు వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను పంది వేసి ఓడిపోయింది. పందువా? ఏదో సరదాగా ఉంటుందిలే, మర్చిపో. ఈ విషయం వాళ్ళ బాబు తెలిస్తే కాల్చి పారేస్తాడు. ఏడు కాల్చేది సొట్టలా? మరీ అంత తేలిగ్గా తీసే గురు. అసలే ఆయన కోటీశ్వరుడు. ఆయన పేరు ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. అదే గొప్పేటి, మన ఊళ్ళో ఎవడడిగినా నా పేరు చెప్తారు. అబ్బా, పెద్దోళ్ళతో పెట్టుకోకు. నువ్వేమో పాములోడివి, అమ్మాయి పట్టణం పిల్ల. ఎలా కుదురుతు గురు? కుదరటానికి అదేమన్నా రోగమా? పెళ్లి పోతాళ్ళ భైరవి సినిమాలో ఎన్టీ వాడు రాజకుమారిని చేసుకోలేదా? చీలుగుర్రల్లో ఏఎన్ఆర్ రాజకుమారిని చేసుకోలేదా? నేను అంతే. నువ్వు చాలా మొండోడు గురు. అది మన ఇంటి పేరు. ముందు నువ్వు అడ్రస్ చెప్పు. कौन है तुम? తుమ్ము లేదు, దగ్గు లేదు, మడిసి హై మడిసి. आपका नाम क्या है? పాములోడు హై. ये क्या है? ఏ బుస్బుస్ కా బురా హై. पागल है क्या? ఏడే, పాగా కావాలా? పాగా లేదు, ప్రస్తుతానికి టోపీ ఉంది, తీసుకో. अरे चुप, अंदर नहीं जाना. అందరు కాదే హై, నేను ఒక్కనే. अरे चल निकल यहाँ से. ఏడే, నా కాలుగా నా కాలు ఈడేం చేసుకుంటాడు చెప్పమా? ఓ దండం పెట్టుకుంటావా? ఏటుకో ఏటుకో. अरे भगवान, तुम इधर ही ठहरो, मैं बोल के आऊंगा. నువ్వు బోలావద్దు, చెప్పవద్దు. ఓ పని చేయి, ఇదేనాక చూడు. ये क्या है? ఏకో ఇదేంటిది? బయట యాసవకాలం లాగుంది, లోపలికి రాగానే చల్లగా చలికాలం అయిపోయింది. అమ్మగారు, ఓహో స్నానం ఆడుతున్నట్టుంది. ఇదేంటిది? మా ఊళ్ళో రచ్చబండలాగా గుండ్రంగా ఉంది. ఊకుందాం. అబ్బా, మెత్తగా కూడా ఉంది. ఏం పులేమా, బాగున్నావా? నువ్వా? అవునేంది, నేను ఎప్పుడు చూసినా నువ్వు తాను ఆడుతూనే ఉండవే. ఆహా, ఏం సోకు. నీరెండులో తాసుపాం శర్మల్లాగా నిగనగలాడిపోతున్నావు. అదేంటట్టా బీసుపోయావు? ఓహో, నా మీద బెంగెట్టుకున్నావా? నేను అంతే, అందుకే నిన్ను చూద్దామని పరిగెట్టుకుంటూ వచ్చేసాను. అవును, ఇంతకీ మన పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఏంటి తోక తొక్కిన పావులాగా కస్సు బుస్సుమంటున్నావు? పందెం కట్టింది నువ్వేనా? పందెంలో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానన్నది నువ్వేనా? తీరా పెళ్లి చేసుకుంటాను రా అని ఇప్పుడు ఇట్టా మాట్లాడుతున్నావేంటి? ఏంటి సౌండ్? భజన చేస్తున్నావా? లేదు, దోవలు కొడుతున్నాను. సైలెంట్ గా పడుకో. నాకు నిద్ర రావట్లేదు, దోవలు కొడుతున్నాయి. ఏసీ లేదు, కనీసం ఫ్యాన్ కూడా లేదు. నీకోసం ఏసీ పెట్టించమంటావా? నీ వల్ల కాదు, కనీసం విసనకర్రతో విసరచ్చు కదా. నేను నీకు విసరాలా? రే రంగిలా, నీ అయ్యా పొద్దున్న నుంచి వంట చేస్తే వాళ్ళంతా పులిసిపోయింది, పడుకో. నీ ఎవరు లేరా? రేయ్, దానికి విసనకర్రతో విసరాలంట్రా. దాన్ని పడుకోమంటావా, లేకపోతే ఇద్దరు కలిసి బయటికి వెళ్తారా? అర్ధరాత్రి ముంబైలో పొమ్మంటే ఆడిపోతావయ్యా బావా. అయితే విసురు. నీకు తెలుసుగా, నాకు ప్రశాంతమైన నిద్ర, ప్రశాంతమైన భోజనం. అవును, ప్రశాంతంగా పడుకోవాలి. నువ్వు పడుకోబా, పడుకో. నువ్వు పడుకోలేమా? అన్నయ్య, నీకు మరీ ఇంత మంచితనం. నా మంచితనం మన్ను పడను పడగా మాట్లాడితే నా మంచితనం వాడి స్వార్థం, నా మంచితనం వాడి స్వార్థం. అన్నయ్య, నువ్వు పడుకుంటున్నావు, విసరటం లేదు.
పడుకున్నానమ్మా విసురుతా పడుకో పడుకో పడుకుంటున్నాడు నన్ను కాల్చి కట్టాలి పెట్ట పడుకో జో అచ్యుతానంద Okay, Daddy. I'll call you later. Bye. ఏరా టానిక్ తాగిన టైటానిక్ హీరోలా ఫోజ్ కొడుతున్నావు? ఏ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడిందిరా? పీటర్ తోట, బిల్ క్లింటన్ తోట? వాళ్ళెవరితోనూ కాదు, వాళ్ళ నాన్నతో మాట్లాడింది. నాన్నతోనా? ఏం మాట్లాడింది? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, దాని గురించి. పెళ్ళా? అవును, పెళ్ళైన తర్వాత మేము అమెరికాలో ఉండాలా ఇండియాలో ఉండాలని అడిగింది. దానికి ఆయనే ఉన్నారు. ఆ విషయం నాతో డిస్కస్ చేయమన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏముంది, నాతో డిస్కస్ చేసి ఏ విషయం ఫోన్ చేసి చెప్తానంది. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, అమ్మాయిని నేను కలవాలి. ఎక్స్క్యూజ్ మీ అంటే ఇంగ్లీష్ లో వీకా? కొంచెం తప్పుకో అనమాట. వీడు చాలా ముదిరిపోయాడు రోయ్. టైమురా టైము. నాకెందుకో ఈ పార్టీ ఐడియా సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. చూడమ్మా, ఫ్లాప్ సినిమాకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లాగా ఈ పార్టీ తప్పకుండా సక్సెస్ తీరుతుంది నా మాట నమ్ము. ఎలా సక్సెస్ అవుతుంది? లేదమ్మా, ఆల్రెడీ ఆర్ట్ సినిమా హీరోయిన్ లా నీ మీద ఈ కాలనీ జనానికి సింపతి ఉంది. అది కురిసి ఈ పార్టీతో వరదై ప్రవహిస్తుంది నా మాట నమ్ము. దాంతో జనమంతా మన షాప్ కి ఫిక్స్ అయిపోతారు. షూర్ షూర్. ఎంతైనా మన శైలునే. మనం తన దగ్గర బట్టలు కొనకపోయినా పిలిచి మరీ పార్టీ ఇస్తుంది. ఇక మీదట మన అందరం కూడా శైలేష్ షాప్ లోనే బట్టలు కొనాలి. అబ్బో, నాకు తొందరలోనే సినిమా తీయగానే అనిపిస్తుంది. వెంటనే సురేంద్రకి ఫోన్ చేసి మంచి కథ రాయమని చెప్పాలి. ఇదిగో నీకు పదే కామెడీ చూపిస్తాను రా. మెల్లగా మెల్లగా. పాప వాడి పార్టీకి పిలవలేదని ఎంత టెన్షన్ గా తిరుగుతున్నాడో చూడు. పిచ్చోడు, మనతో పెట్టుకుంటే అంతే. ఎందుకు వచ్చావు? నిర్యాబి కోసం వచ్చిన. మిరియాబి అంటే? అదే మటన్ ముక్కలు ముక్కలు చేసి దాంట్లో వేస్తే వేడి వేడి పొగలు వస్తుంది. ఓ బిర్యానీయా? నిర్యాబి నిర్యాబి. తిరగేసి వెదవా, బిర్యానీ కూడా తిరగేసి చెప్తాడు. రే జిలా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వారికి అమ్మ పిలిచింది. ఎందుకు? అది హైదరాబాద్ బిర్యానీ చేయడానికి. అదంటే పద్మాకర్కి చాలా ఇష్టం అంట. పద్మాకరా? వాడేవాడు. అదేంటే నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడని చెప్పాను కదా, నువ్వు లోపలికి వెళ్ళి జిలా. అమ్మా ఏంటిది? ఏయ్ నువ్వేం మాట్లాడుకో, అబ్బాయి హీరోలా ఉంటాడట, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. ఇక్కడ శైలు ఇల్లు. మీరు? నేను శైలుని పెళ్లి చూపులు చూడటానికి వచ్చానుగా. రే పద్దు, ఎలా ఉన్నావురా? నన్ను ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నా. మీరెవరు బాసు? నేను ఎవరా? చాలా మారిపోయావరా. చిన్నప్పుడు స్నేహితుడినే మర్చిపోయావా? సారీ బాసు, నిజంగా గుర్తులేదు. ఓ స్మాల్ క్లూ ఇస్తావా? చిన్నప్పుడు మనం బజ్జీలు తినడానికి వెళ్ళినప్పుడు బజ్జీలు నింది మిరపకాయలు నీకు ఇచ్చావని గుర్తుందా? ఎందుకు ఇచ్చావు? మిరపకాయలు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎంత మంచోడు సీను. అరే బాగా గుర్తుపట్టేశావురా. కానీ ఇప్పుడు కేక్ అని పేరు మార్చుకున్నా. ఆ పేరు కూడా నీకు బాగా సూట్ అయింది. కానీ నీకు శైలు బాగా తెలుసు అనుకుంటా. ఎలా ఉంటుంది బాసు? నీ కోసమే పుట్టినట్టుంటుంది. హాయ్, ఐఎమ్ పద్మాకర్ ముడుంబా. హాయ్, ఫ్రెండ్. చైల్డ్హుడ్. ఎవరు పంపించారో చెప్పుకోండి. ప్రసూన్ ఆంటీ పంపించారు. లక్ష్మి ఆంటీ. శైలు రైట్? సో బ్యూటిఫుల్. ఏంటమ్మా వీడు, నాకేం తెలిసే వీడు ఇలా ఉంటాడని.
పంపింది. ఇది చదువు. నో నో నో, ఇతరుల ఉత్తరాలు నేను చదవను. పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను. సరే. ఎక్స్క్యూజ్ మీ, అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు? కొంచెం స్లోగా ఆలోచించి చూడు. నీకు చదవడం వచ్చా? డూ యు నో హౌ టు రీడ్? ఈ ఊళ్ళో 10th క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కడే. నా మీద అలిగితే నీకే నష్టం. నా తెలివితేటల్ని యూజ్ చేసుకో బావా. సరే, నువ్వే చదువు. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఐసే, నేనేమైనా ఈటీవీలో వార్తలు చదువుతున్నానా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు. గెట్ అవుట్. వాడేం తప్పు చేశాడు? నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని. సరే చదువు. నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి నిర్ణయించారు. వచ్చే 18వ తేదీన పెళ్లి. పెళ్లి కొడుకు మీ ఊరు లింగరాజు సింగరాజు కొడుకు. ఈ పెళ్లి అప్పుడు నా వల్ల కాలేదు. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. 18వ తారీఖున నా మెళ్ళలో వేద మంత్రాలతో మీరు కట్టిన పసుపుతాడు ఉంటుంది. లేకపోతే నేను వేసుకుని ఉరితాడు బిగుసుకుంటుంది. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఏంటి బావా, అవతల కొంపలంటుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నావు? కంగారు పడిపోతా ఎందుకు నోకరాజు? నేనున్నగా స్వప్న మెడలో తాళి కట్టే దమ్మ ఎవడుకుంది? అయినా అలా కడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? వాళ్ళు అనుకున్నట్టే వచ్చే 18వ తేదీ పెళ్లి జరుగుతుంది. కానీ పెళ్లి కొడుకు వాడు కాదు, నేను. స్వప్నం ధైర్యంగా ఉండమని ఉత్తరం రాసే. ఇదిగో రాసేటప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా దంచే. చెప్పాలా? చించే నా పెద్దయ్య గారు పిలుస్తున్నారు. నాన్నగారా? అవునన్నా, మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురావాలి. నన్నా? అవును. ఏంటి, పెద్ద ఆయన రమ్మన్నారా? ఇంకా చూస్తాబెట్టి బావా, పరిగెత్తు పరిగెత్తు బావా. అయితే అయింది కానీ కాలేజీ లైఫ్ మాత్రం ఆదిరిపోతుందిరా బాబు. అవును రోయ్. రే, నీ లవ్ రావడమ్మా? అయ్య బాబోయ్, గాడ్ ఇస్ గ్రేట్ లవర్. నా పుట్టినరోజు పూట నా రావడం చూపించాడు. రండ్రా. సరిగ్గా ఆడవే. వీళ్ళు సండే సందర్భంగా 1 డే మ్యాచ్ ఆడుతున్నట్టున్నారు. వన్ డే మ్యాచ్ కదరా. ఏయ్, కుంటేటప్పుడు కూడా వయ్యారాలెందుకే? మేరా బారీ హే, జల్దీ కర్. మామా, ఈ పిల్ల వాస్తు ప్రకారం ఉందిరా. అవునరా. నీ మొహం, దానికి ఈశాన్యంలో బరువు ఎక్కువరా. మరి ముందాడింది దానికి. దానికి నైరుతిలో తక్కువరా. హాయ్. హాయ్ హాయ్. మా నాన్న ఊరెళ్తున్నారు. రాత్రికి పడుకోటానికి మీరెవరైనా తోడొస్తారా? అమ్మో, మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే. అవునే. బాప్రే, తేరే ఘర్ మైనయాਉਂగి. మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం. నేను రాను. వీళ్ళ బొంద, వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తానే. సీతకు తోడు నువ్వెళ్తే నీకు తోడు నేనొస్తాను రావులమ్మా. ఇదిగో నీకు తోడుగా వస్తా అంట. ఏయ్, ఏంట్రా గుడ్లగూబలాగా వచ్చి ఇక్కడ చేరారు? హలో, ఈ రోజు మావాడు బర్త్డే. మీ అందరికి పార్టీ ఇద్దామని అడగటానికి వచ్చాడు. పార్టీనా? ఏం పార్టీ? ముందుగా బిర్యానీ 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 పార్టీ. కోన్సా బిర్యానీ? హైదరాబాదీ క్యా? బురుకుడి బురుకుడి బురుకుడి. కోటప్పకుండా బర్త్డే గిఫ్ట్ ఏమిద్దామే? నువ్వు ప్రేమతో ఆ బిల్లిచ్చిన తీసుకుంటాను. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. ఏయ్, see you today night. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం